దేశంలో మరో పెద్ద పండుగ ప్రారంభమైంది. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. మొన్నటి వరకు గణపతి ఉత్సవాలతో భక్తజనం తరించగా ఇప్పుడు అమ్మవారి ఉత్సవాల కోసం భక్తులు సిద్ధమవుతున్నారు. పల్లె పట్టణం అని తేడా లేకుండా అమ్మవారి మండపాలు అందంగా అలంకరిస్తున్నారు. గణేష్ నవరాత్రుల మాదిరిగానే అమ్మవారి నవరాత్రుల కోసం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొన్నటి వరకు గణేష్ నవరాత్రుల్లో బిజీగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు దసరా నవరాత్రులకు సిద్ధమైపోయింది. నగరంలో అనేక ప్రాంతాల్లో ఈ అమ్మవారి కోసం ఈ మండపాలని అయితే భక్తులు ఘనంగా ఏర్పాట్లు అయితే మొదలుపెట్టేశారు. హైదరాబాద్లో అతిపెద్ద దుర్గామాత, అది కూడా ఎకో ఫ్రెండ్లీ దుర్గామాతని అయితే కోటి ఇస్లామియా బజార్లో అయితే ఏర్పాటు చేశారు. ప్రజెంట్ నేను కోటి ఇస్లామియా బజార్ దుర్గామాత వద్దదే ఉన్నాను. అమ్మవారి తయారీ విషయానికి వస్తే అమ్మవారి కోసం కోల్కతా నుండి మెటీరియల్స్ అలాగే కళాకారులను కూడా కోల్కతా నుండి తీసుకొచ్చి అమ్మవారిని అయితే కోటిలో ఉన్న ఇస్లామియా బజార్లో అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఉత్సవాల గురించి మరిన్ని విషయాలు అయితే వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఖైరతాబాద్ గణేష్ అనగానే మనకు దేశంలోని అతిపెద్ద విగ్రహం అని గుర్తుకు వస్తుంది. అదే నేపథ్యంలో హైదరాబాద్లో నవరాత్రి సంబురాల్లో భాగంగా అతిపెద్ద అమ్మవారి విగ్రహం ముస్తాబవుతోంది. కోటిలోని ఇస్లామియా బజార్లో 65 ఫీట్ల అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీగా ఈ భారీ విగ్రహాన్ని రూపొందించారు. కొంతమేర మినహాయిస్తే ఇప్పటికే అమ్మవారి విగ్రహం పూర్తి కావచ్చింది. నవరాత్రుల్లో ఇక్కడి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అన్ని రకాల పూజా కార్యక్రమాలు ఆచరిస్తారు. భక్తులు సైతం పెద్ద ఎత్తున ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటారు. గత 25 ఏళ్లుగా అమ్మవారిని ఏర్పాటు చేస్తున్నామని శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి నిర్వాహకులు గులాబ్ శ్రీనివాస్ చెబుతున్నారు. ప్రజెంట్ మనతో గులాబ్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే అమ్మవారి గురించి అలాగే ఉత్సవాల గురించి అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి. శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి టెలివిజన్ హోటల్ లైన్ ఇస్లామియా బజార్ గత 25 సంవత్సరాల నుంచి అమ్మవారు విగ్రహాన్ని పెడుతున్నాము. అక్కడ టెలివిజన్ హోటల్ గల్లీలో 24 సంవత్సరాలు అక్కడనే పెట్టడం జరిగింది. ఈసారి సిల్వర్ జూబ్లీ ఉంది కాబట్టి ఇక్కడ జిహెచ్ఎంసీ వారితో సంప్రదించి ఈ యొక్క గ్రౌండ్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ భారీ 65 అడుగుల అమ్మవారి విగ్రహం తయారు చేయడం జరిగింది. అంటే అమ్మవారి విగ్రహాన్ని ప్రతి ఏడా పెడుతూ ఉన్నారు. ఓకే, ఈసారి స్పెషాలిటీ ఏంటి? ఎకో ఫ్రెండ్లీ అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? ఎకో ఫ్రెండ్లీ వాడాలని ఎందుకు అనుకున్నారు? అలాగే ఇంత పెద్ద భారీ విగ్రహం ఎకో ఫ్రెండ్లీ చేయడం వల్ల మీకు కొంచెం కష్టంగా అనిపించి ఉండొచ్చు. ఎలా చేశారు? కొంచెం కాదు, చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే మనము నాకు తెలిసి అయితే ఒక 30-35 ఇయర్స్ నుంచి హుస్సేన్ సాగర్లో పిఓపి వినాయకుళ్ళు కానీ మన ఇతరత్ర విగ్రహాలు కానీ అక్కడ వేయకుండా ఎన్నోసార్లు ఎన్నో ఆంక్షలు విధించారు. మొన్న కూడా హైకోర్టులో పెద్ద ఇష్యూ కూడా అయింది. అయినా జనాలు మారడం లేదు అంటే వాళ్ళకు ఒకటి కొత్త రూపం కనిపించాలి. అసలు ఈ మట్టి గడ్డి, ఇది ఓన్లీ మట్టి గడ్డి కలకత్తా నుంచి తెచ్చిన సముద్రం మట్టి అన్నమాట. ఆ మట్టితో ఓన్లీ వాటర్ పెయింట్స్తోనే ఇంత పెద్ద విగ్రహం తయారు చేయడం జరిగింది. సో మేము గత 25 సంవత్సరాల నుంచి, అంటే మేము అప్పుడు చిన్నగా 5 ఫీట్ల మట్టికే పెడుతుండే, 2010 నుంచి 60 అడుగులు తయారు చేసినాం. అప్పుడు 60 అడుగుల దుర్గామాతని ఇక్కడ తయారు చేసి ఇక్కడ పూజలు చేసి ఇక్కడ నుండి ట్యాంక్ బండ్ వరకు గత 10 సంవత్సరాలు అట్లనే తీసుకెళ్ళినాం అన్నమాట. ఈ కార్యక్రమం కోసం మరిన్ని సహాయ సహకారాలు అందించాలని స్థానికులు కోరుతున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని, దానివల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని మౌలిక ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నారు. జై దుర్గామాత. మా మిత్రుడు అమ్మవారి భక్తుడు గులాబ్ శ్రీనివాస్ గారు గత 24 సంవత్సరాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ, అంటే మొదట ఇస్లామియా బజార్ టెలివిజన్ కేఫ్ లైన్లో ఉండేది. అయితే ఇక్కడ ప్లేస్ కంజెస్ట్గా ఉండడం వల్ల తొకిసలాట అనేది ఏర్పడే అవకాశం ఉందని దాన్ని దృష్టిలో పెట్టుకొని మన జిహెచ్ఎంసీ అధికారులు ప్లేస్ని ఇక్కడికి, అంటే గులాబ్ శ్రీనివాస్ గారి విజ్ఞప్తి మేరకు ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. మరి సందర్భంగా మేము ప్రభుత్వానికి, జిహెచ్ఎంసీ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా విజ్ఞప్తి ఏంటంటే, పాపం ఒక్కడే ఈ ఆర్థిక భారాన్ని, కష్టాన్ని అంతా మోస్తూ కొన్ని ఇబ్బందులకు గురవుతున్నాడు. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఏదైనా సహాయ సహకారాలని ఆర్థికంగా అందిస్తే ఇంకా ఈ ఉత్సవాన్ని భారీ స్థాయిలో ఇంకా ఘనంగా నిర్వహించే అవకాశం ఉంటుందని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం తరఫున జిహెచ్ఎంసీ పోలీస్ సిబ్బంది తగిన ఏర్పాట్లు, అంటే పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది, ఇక్కడ రద్దీ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఉత్సవాలు మొదలైతే ప్రతిరోజు ఒక 20 నుంచి 30 వేల మంది అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఎందుకంటే ఇది మన ఆల్ ఇండియా లెవెల్లో ఒక పెద్ద భారీ విగ్రహం. మరి ఎంతో సుందరంగా భక్తిని ప్రసరింపజేస్తూ ఉంది.
మరి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని ఉభయ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో విచ్చేస్తుంటారు కాబట్టి పోలీసులు ఒక మంచి భద్రతను ఏర్పాటు చేయాలి. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ తదితర ఇవి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ యొక్క 9 రోజులే కాకుండా ఇక్కడ 15 రోజులు అవుతాయి. 15 తారీఖు నాడు ఇక్కడ నిమజ్జనం అనేది జరుగుతుంది. అంటే సుమారు ఒక 13 రోజుల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడానికి మరి అన్ని శాఖల అధికారులు ఈ మండపానికి సహకరించాలని మేము మీడియా ద్వారా తెలియజేస్తూ ఏబిఎన్ ఛానల్ వారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై దుర్గామాత.